ఎంపీగా మీరు బరిలో దిగినప్పటి నుంచి రేపు గెలిచిన తర్వాత కానీ మీరు ఫేస్ చేయబోయే ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఊహించారా? ఒకసారి యుద్ధంలో దిగిన తర్వాత ఇవన్నీ కామనే. సో ఏదొచ్చినా మనం ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ఫార్మా కంపెనీ నడిపినంత తేలిక కాదు పాలిటిక్స్లో ఎంపీగా రాణించడం అంటే. ఏలూరు ప్రజలకి ఏదైతే న్యాయంగా ఏవైతే రావాలో అవి ప్రతిదీ వచ్చేలాగా నేను చూసుకుంటాను. వెస్ట్ గోదావరి జిల్లా మొత్తం కూడా ఈసారి టీడీపీ జనసేన క్లీన్ స్వీప్ చేస్తుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏ రోజైనా మేము వస్తే ఇది మంచి చేస్తామని చెప్పి ఏ రోజు జనసేన పార్టీ చీఫ్ చెప్పలేదు. ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారుమూరి సునీల్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఎక్స్పెక్ట్ చేశారంటే అసలు బేసిక్గా మీరు ఎంపీ అభ్యర్థిగా మీ పేరు ప్రకటిస్తారు అని, మీరు ఎన్నికల్లో పోటీ చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. జస్ట్ 4 hours ముందు, 1 day ముందు పేరు ఉందని తెలిసింది, 4 hours ముందు తెలిసింది. జస్ట్ సో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు కాబట్టి ఇంకా మనం రంగంలో దిగి ముందుకెళ్ళడం జరుగుతుంది. మీ ఏజ్ ఎంత అండి చెప్పచ్చు? 33 అండి. 33కి ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. రేపు గెలిస్తే పార్లమెంట్లో అడుగు పెడితే యంగెస్ట్ ఎంపీగా మీరు మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది, అదృష్టం మనకు వస్తుందని ఎప్పుడన్నా కలగన్నారా? నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ నేను నా పని నేను చేసుకుంటే ఎప్పుడు బ్యాక్ ఎండ్లో ఉండేవాడిని. నాన్నగారికి హెల్ప్ చేస్తా, సపోర్ట్ చేస్తా ఉండేవాడిని. లాస్ట్ 2 years నుంచి గడపకి చేయడం జరుగుతూ ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు కాబట్టి నేను ముందుకెళ్ళి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేలాగా కష్టపడతాను. ఇప్పుడు గోదావరి జిల్లాలో పర్టికులర్గా వెస్ట్ గోదావరి అంటే నాన్నగారి పేరు తెలియని వాళ్ళు ఉండరు. కారుమూరి నాగేశ్వరరావు అంటే ఆ బ్రాండ్ అట్లా తణుకు నుంచి కారుమూరి నాగేశ్వరరావు అంటే ఆ బ్రాండ్ వచ్చేసింది. ఇన్నాళ్ళు మీరు తండ్రి చాటు బిడ్డ ఒక విధంగా చెప్పాలి అంటే, తండ్రికి ముద్దురు కొడుకుగానే ఉండిపోయారు. ఇప్పుడు పాలిటిక్స్లోకి అడుగు పెడుతున్నారు డైరెక్ట్గా. సో ఇన్నాళ్ళు నాన్నగారు వెనుకున్నారు కాబట్టి మీకు పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు, పెద్దగా ఇబ్బందులు లేవు. ఇప్పుడు ఎంపీగా మీరు బరిలో దిగినప్పటి నుంచి రేపు గెలిచిన తర్వాత కానీ మీరు ఫేస్ చేయబోయే ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఊహించారా? డెఫినెట్లీ అనుకున్నాను. బట్ ఒకసారి యుద్ధంలో దిగిన తర్వాత ఇవన్నీ కామనే. సో ఏదొచ్చినా మనం ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. అంటే ఇన్నాళ్ళు నాన్నగారి సపోర్ట్ ఉండటం వేరు, లేదా నాన్నగారి తరపున మీరు ప్రజల్లోకి వెళ్ళటం, గడపకి చేయటం, లేకపోతే రకరకాల కారణాలతో రకరకాల సమస్యలతో నాన్నగారి దగ్గరికి వచ్చే వాటిని మీరు పట్టించుకుని సాల్వ్ చేయడం, ఇదంతా వేరు. ఇది బ్యాక్ ఎండ్ వర్క్ మాత్రమే. రేపటి నుంచి పబ్లిక్ డైరెక్ట్ గానే మిమ్మల్ని ఫేస్ చేస్తుంటారు. మీరు ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే మిమ్మల్ని తిడతారు, తర్వాత మీ చుట్టూ కుట్రలు మొదలవుతాయి, మీ పార్టీ నాయకుల నుంచి ఉంటాయి, ప్రతిపక్షాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏది ఉన్నా కూడా ఇంకా యుద్ధంలో దిగిన తర్వాత ఏదైనా కూడా ఫేస్ చేయాల్సిందే. సో ప్రజా సమస్యలు అంటారా, నాకు ప్రజా సమస్యలు తీర్చడానికి నన్ను రేపొద్దున ఎన్నుకోబోతున్నారు. సో నేను ప్రతి ఇష్యూని డీప్గా విని ప్రజలకి మంచి జరిగేలాగా, రేపొద్దున ఏలూరు పార్లమెంట్ ప్రజలకి మంచి చేసేలాగా, ఏలూరు పార్లమెంట్ ప్రజలకి న్యాయంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానివ్వండి, వృత్తి సంఘాలకి రావాల్సిన నిధులు కానివ్వండి, రైతులకి ఏమన్నా రావాల్సిన కేంద్రం నుంచి ఏమైనా ఉంటే వాటి కోసం నేను పోరాడి పార్టీ పెద్దలు సూచనలు తీసుకుని నేను ముందుకెళ్తాను. ఇప్పుడు బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, చాలామందికి టికెట్ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ టికెట్లు గల్లంత అయిపోతున్నాయి. లిస్టు జగన్ గారు రిలీజ్ చేస్తున్నారు అంటే ఆ రోజు భోజనం కూడా చేయట్లేదు చాలామంది జనం, ఎందుకంటే లిస్టులో చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీల పేర్లు గల్లంత అయిపోయాయి. అసలు దీనికి పూర్తిగా విరుద్ధంగా అసలు ఊహించిన విధంగా మీకు ఎంపీ టికెట్ వచ్చింది. పార్టీ గెలిపే లక్ష్యంగా, పార్టీకి ప్రజలకు మంచి చేయాలంటే మనం ఏమేం చేయాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ పార్టీలో అందరూ కష్టపడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ దృష్ట్యా ముందుకెళ్ళి మళ్ళీ అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం కూడా ఇచ్చి అందరికీ జగన్మోహన్ రెడ్డి గారే మంచి చేస్తారు. అంటే ఒకవేళ బేసిక్గా అందరూ అనుకునేది ఏంటంటే, ఒకవేళ నాన్నగారు ఇక చాలు ఇన్నిసార్లు పోటీ చేశాను, గెలిచాను, మంత్రిగా కూడా చేసేసానని ఆయన రెస్ట్ తీసుకుంటే, రాజకీయాల నుంచి పక్కకి వెళ్తే ఎమ్మెల్యేగా మీకు ఆయన స్థానంలో అవకాశం ఇస్తారేమో అని అందరూ కూడా అనుకుంటారు. అలా కాదని, ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కాదని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండే ఒక ఎంపీ మీకు అప్పచెప్తూ ఉన్నారు. అవును, మరి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారంట. సో మరి ఒకటే చెప్పారు ఆయన కలిసినప్పుడు కూడా, యువర్ క్యారెక్టర్ సునీల్, యువర్ క్యారెక్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రేపు నీ క్యారెక్టర్ ఒకటి నువ్వు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే
అన్నీ బాగా జరుగుతాయి. మనం ప్రజాసేవ చేసుకుంటూ మన క్యారెక్టర్ ఒకటి బాగా చూసుకుంటే జస్ట్ ముందుకెళ్ళిపోమని చెప్పడం జరిగింది. అంటే ఎలా అంటే మీరు ఒకటి అనుకున్నారా, నేను పలానా పనులు చేయటం వల్ల జగన్ గారి దృష్టిలో పడ్డాను, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్న సర్వే చేస్తున్న వాళ్ళ కళలో నేను పడ్డానేమో, అందువల్లే మంచి ఫీడ్బ్యాక్ జగన్ గారికి వెళ్ళిందేమోనని సో జనరల్గా నేను చాలా లో ప్రొఫైల్గా ఉంటానండి. నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. నేను ఎవరితో పెద్దగా ఏదన్నా న్యాయంగా రకరకాల ఫోన్ చేస్తూ ఉంటారు. కొంచెం మాకు ఈ డిపార్ట్మెంట్లో మాకు ఈ పని కావాలని మిమ్మల్ని కలుస్తామని అంటూ ఉంటారు. బట్ నేనైతే లేదు, నేను ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పేస్తూ ఉంటాను. కానీ ఎవరన్నా ప్రజలు వచ్చి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు కానీ ఏదైనా సమస్య ఉందంటే మాకు మా హస్బెండ్ పోయారు, నాకు ఆయన పెన్షన్ వచ్చేది, నాకు రావట్లేదు, కొంచెం చేసి పెట్టండి అంటే అప్పుడు అలాంటి విషయాలు నేను వెంటనే స్పందించి వాళ్ళకి న్యాయంగా రావాల్సింది మాత్రం వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేసి ఇది తొందరగా చేయాలండి అని చెప్పి ఆ పని అయ్యేదాకా ఆయన వెంట పడుతూనే ఉంటాను. సో నేను ఇలాంటి పనులు చేసుకుంటా ముందుకెళ్ళాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు నాలో మరి ఆయన అనాలిసిస్ ఆయనకు ఉంటుంది, ఆయన సర్వే రిపోర్ట్స్ కానివ్వండి, ఆయనకు వచ్చే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానివ్వండి ఆయనకు ఉంటాయి. సో అవన్నీ చూసి నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. సో I got this opportunity and I'll go ahead and I'll make sure I do good for the party and జగన్మోహన్ రెడ్డి గారు మంచి పేరు వచ్చేలా నేను పనిచేస్తాను. ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ మిమ్మల్ని ఎంపీగా అనౌన్స్ చేసిన వెంటనే మీ నాన్నగారికి ఫస్ట్ కాల్ చేసి చెప్పుంటారు కదా? అవును, జస్ట్ 4 hours ముందే మనకు తెలిసింది కదా. అప్పుడు ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటండి? నేనైతే ఫస్ట్ మేబీ నా పేరు ఉందేమో అనుకున్నాను తప్ప ఐ నెవర్ థాట్, ఐ మీన్ టోటల్ అన్ఎక్స్పెక్టెడ్, బట్ ఇట్ హ్యాపెండ్. అండ్ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆదేశించాక మనం కష్టపడి ముందుకెళ్లాల్సిందే. ఇప్పుడు నాన్నగారు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి అయ్యారు. అవును అవును. మీరు ఒక మెట్టు పైకెక్కి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అవును, ఏదైనా కూడా పార్టీకి సేవ చేయడమే అండి. నేనైతే నేను ఏ రోజు నేను ఎక్కడున్నా కూడా మా ఫాదర్ ఎమ్మెల్యే, మా ఫాదర్ మినిస్టర్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. కానీ నేను అలా కాదు. నేను అలా ఎప్పుడు అలా దట్ ఈస్ పదవి అనేది ఎప్పుడు అది మైండ్కి ఎక్కకూడదు. ఇట్స్ జస్ట్ పదవి ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. సో అదే నేను కూడా ఈ ఎంపీ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చి ఐ జస్ట్ లుక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు డూ గుడ్ ఫర్ ద పీపుల్. మనుషులకు ప్రజలకు మంచి చేయడానికి నేను దీన్ని వాడతాను తప్ప దీన్ని ఏమి నేను తలకెక్కించుకుని నేను ఒక ఎంపీని, నేను గొప్ప అదేమీ కాదు. ఐ జస్ట్ వర్క్ ఫర్ ద పీపుల్. ఇప్పుడు బేసిక్గా మీరు ఎంపీగా పోటీ చేయబోతున్నా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం గురించి మీకేం తెలుసు అని అడిగితే ఒక 4 ముక్కలు ఏం చెప్తారు? నేను మీరు తన గురించి ఒక బ్రాండ్ అన్నారు, కార్మో నాగేశ్వరరావు. కానీ కార్మో నాగేశ్వరరావు గారు జడ్పీ చైర్మన్గా ఏలూరు నుంచి ఒక బ్రాండ్గా స్టార్ట్ అయ్యారు. సో 2006 to 2009 ఏలూరులో జడ్పీ చైర్మన్గా ఉండడం, ఆ టైంలో జిల్లాకి మంత్రి కూడా లేకపోవడంతో రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో కార్మో నాగేశ్వరరావుని లీడ్ తీసుకోమనడం జరిగింది. ఆయనే ఇన్ఛార్జ్గా ఉండేవారు. అలానే ఫండ్స్ విషయంలో కూడా ఆ టైంలో జిల్లా పరిషత్లో చాలా ఫండ్స్ ఉండేవి. జనరల్గా ఫండ్స్ ఉన్నప్పుడు మామూలుగా ఆఫీస్లో ఉండి పనులకి సైన్ చేసేవారు. కానీ కార్మో నాగేశ్వరరావు గారు ఆన్ ఫీల్డ్ ఊర్లకి వెళ్ళి ఆ ఊర్లో ఆ సమస్య చూసి ఆ సమస్య పరిష్కరించి అక్కడికక్కడే ఫండ్స్ రిలీజ్ చేసేవారు అనమాట. సో ఆ టైంలో నేను అప్పుడు 17 years అప్పుడు నేను కూడా ఆయన వెంట తిరిగేవాడిని. క్యారేజీ కట్టుకుని ఏలూరు నుంచి పోలవరం వెళ్ళి మళ్ళీ నైట్కి తిరిగి వచ్చేవాళ్ళము. సో చాలా ఊర్లు తిరిగేవాళ్ళము. ఆ టైంలో అవన్నీ చూడడము, ప్లస్ అలానే 2014లో దెందులూరులో పోటీ చేశారు కార్మో నాగేశ్వరరావు గారు. ఆ టైంలో కూడా అక్కడ ఉన్న నాయకులతో కానీ అక్కడ నాకున్న పరిచయాలు, నేను అక్కడ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరగడం జరిగింది. చాలా రౌండ్గా ఉంటుంది, మొత్తం ఏలూరు చుట్టూ చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ అది. సో అక్కడ అందరితో పరిచయాలు అవన్నీ చూసి ఎప్పుడు బ్యాక్ ఎండ్లో ఉండేవాడిని, ఫ్రంట్ ఎండ్లో ఉండేవాడిని కాదు. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ రావడం జరిగింది. అండ్ ఐ విల్ బీ వర్కింగ్ హార్డ్. ఫార్మా కంపెనీ నడిపినంత తేలిక కాదు పాలిటిక్స్ ఎంపీగా రాణించడం అంటే. ఇక్కడ సమస్యల మీద పార్లమెంట్లో నిలదీయటం కావచ్చు, కేంద్రాన్ని ఒప్పించి కేంద్రం మీద ఒత్తిడి పెంచి నిధులు తీసుకురావటం కావచ్చు, ప్రజా సమస్యలు పరిష్కరించడం, ఒక బెస్ట్ ఎంపీగా అనిపించుకోవడం అనేది ఫార్మా కంపెనీ నడిపినంత తేలిక కాదు. అది ఐడియా ఉందా మీకు? అబ్సల్యూట్లీ ఉందండి. కానీ నేను మాత్రం ప్రజల కోసం ఏవైతే ఉన్నాయో పెద్దల సలహాలు సూచనలు తీసుకుని, ఇప్పుడు ఏదైతే మన ప్రెసిడెంట్ ఎంపీ గారు ఉన్నారో శ్రీధర్ గారు, ఆయన నన్ను గైడ్, ఆల్రెడీ ఆయనతో మాట్లాడడం జరుగుతూ ఉంది, ఆయన నన్ను గైడ్ చేస్తున్నారు. సో నేను ఏదైతే ఏలూరు ప్రజలకి ఏదైతే న్యాయంగా ఏవైతే రావాలో అవి ప్రతిదీ వచ్చేలాగా నేను చూసుకుంటాను. ఇప్పుడు బేసిక్గా మిమ్మల్ని అడగచ్చో లేదు, ఆల్రెడీ కోటగిరి శ్రీధర్
ఆయన్ని కాదని సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి యంగ్స్టర్ మిమ్మల్ని తీసుకొచ్చి ఆ స్థానం అప్పచెప్పారు. సహజంగా శ్రీధర్ గారు పైకి చెప్పరు కానీ లోపల అలుగుతారు, బాధపడతారు. వాళ్ళ నుంచి కోఆపరేషన్ నిజంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారా? శ్రీధర్ గారు ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఐ మెట్. ఆయన ఎంత ఓపెన్ హార్టెడ్ అంటే ఆయన కూడా అబ్రాడ్లో ఉండొచ్చారు. మీరు షాక్ అవుతారు. నా పేరు ఫస్ట్ సీఎం గారే ప్రపోజ్ చేసింది కోటగిరి శ్రీధర్ గారే. ఆయనే ప్రపోజ్ చేసి సునీల్ అయితే బాగుంటుందని చెప్పి ప్రపోజ్ చేశారని చెప్పి ఆయనే నాకు చెప్పడం జరిగింది. ఆయన నాకు ఇప్పుడు లాస్ట్ 4 days నుంచి కలిసి తిరుగుతున్నాము. ప్రతి గ్రామంలో ఆయన లీడర్స్ని నాకు పరిచయం చేయడం కానివ్వండి, అందరినీ నాకు పరిచయం చేసి ఈ కాన్స్టిట్యున్సీ గురించి ఇంకా నాకు డీప్గా నాకు సలహాలు ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఏలూరు పార్లమెంటు పరిధిలో మీరు ఒక బీసీ కులం నుంచి ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు, అంటే యాదవ కమ్యూనిటీ నుంచి. యాదవ కమ్యూనిటీలో ఇంత పెద్ద స్థాయికి నాన్నగారిలాగా మంత్రి కావటం కావచ్చు, మీలాగా ఎంపీ స్థానాన్ని సంపాదించుకున్న వాళ్ళు చాలా అరుదుగా తక్కువ మంది కనపడుతుంటారు. రేపు నుంచి మీరు ఫేస్ చేయబోయేదంతా కూడా సోకాళ్ళు అగ్రకులాలుగా చెప్పే వేరే కులాల వాళ్ళతో వాళ్ళందరినీ ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఏ కులం అయినా ఎవరైనా కూడా మనం మాత్రం మన పని మనం చేసుకుంటా ముందుకెళ్ళిపోతే, మనం కరెక్ట్గా ఉంటే, మనం ప్రజలకు మంచి చేసి సేవ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరు ఏం చేసినా దేవుడే పైన దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు మీ పార్లమెంట్ పరిధిలో చాలా కీలకమైన హిస్టారికల్ ఇష్యూస్ 2 ఉన్నాయి. ఒకటి కొల్లేరు, రెండు ఆ పక్క పోలవరం, ఆ పక్క గోదావరి నది, ఈ పక్క చారిత్రాత్మకమైన కొల్లేరు. ఈ రెండింటి నడుమున్న కాన్స్టిట్యున్సీ మొత్తం మీదే. ఈ రెండు కూడా ఇప్పుడు సమస్యల వలవలో ఒకప్పుడు చాలా చరిత్రాత్మకం, ఎంతో హిస్టరీ, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఇప్పుడు మారిపోయింది. అవునండి. యాక్చువల్లీ ఈ రెండు చాలా కొన్ని సమస్యలు ఉండడం వాస్తవం. కానీ గత ప్రభుత్వంలో స్వయాన ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక ఏటీఎంలా వాడుకున్నారని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక గత ప్రభుత్వం చేసిన తప్పులను కూడా సరిదిద్దుకుంటూ పోలవరం తొందరగా అయ్యేటట్టు ఆయన కష్టపడుతున్నారు. కాబట్టి నేను కూడా రేపొద్దున్న గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తోడుంటూ అటు పోలవరం సమస్యలు, ఇటు కొల్లేరు సమస్యలు, ప్రజలకి ఏదైతే మంచి జరుగుతుందో అదే చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి అంటే మీకు తెలుసు, అక్కడ రీహాబిటేషన్ కావచ్చు, అక్కడ పునరావాసాన్ని కల్పించడం కావచ్చు, అక్కడ ఉన్న గ్రామాలను ఖాళీ చేయడానికి R&R ప్యాకేజ్ దాదాపు 50,000 కోట్లకు పైగా కావాలి. అవి అంతా ఇవ్వాల్సిందంతా కూడా కేంద్రమే. ఇంతవరకు కేంద్రం నుంచి ఫండ్స్ సరిగా రావటం లేదు. అది ఫండ్స్ రానప్పుడు చంద్రబాబు నాయుడు అయినా, జగన్ అయినా, లేకపోతే మీరైనా, ఇంకొకళ్ళైనా పూర్తి చేయటం అనేది కల్లా. మీ హయాంలో ఒకవేళ రేపు ఎంపీ అయితే పూర్తి చేస్తామన్న నమ్మకం మీకుందా? పాలిటిక్స్ పక్కన పెట్టి నిజాయితీగా మాట్లాడుతున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూస్తున్నాను కాబట్టి నాకు ఆయన గోల్ అయితే ఒకటే, ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ప్రజలకి, రాష్ట్రానికి అంకితం చేద్దామని. సో ఆయన ఏదైతే వేలో వెళ్తున్నారో ఈ ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేయడానికి ఆయన ముందుకు వెళ్తున్నారు. అదండి, చాలా కాలం నుంచి పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పెండింగ్ లో ఉండిపోవడానికి కారణం నిధుల సమస్య. నిధులు సక్రమంగా వస్తే ఈ పాట గ్రామాలను ఖాళీ చేసేయటం, వాటర్ స్టోర్ చేయటం, ప్రాజెక్ట్ డ్యామ్ అంతా కంప్లీట్ అయింది, స్పిల్వే మొత్తం కంప్లీట్ అయింది. కానీ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇతర ఏదైతే వాటర్ స్టోర్ చేయడానికి కావాల్సిన మిగిలినవన్నీ కూడా కంప్లీట్ కాలేదు. ఆ నిధులు తీసుకురావడం ప్రయత్నాలు చేస్తారు. ఐల్ గివ్ మై ఫుల్ అండి. అవసరమైతే నేను అక్కడే ఉండి జాగ్రత్తగా రావాల్సిన నిధులను రోజు డైలీ బేసిస్ ఫాలోఅప్ చేసుకుంటా. నేను అలానే కొల్లేరు సమస్యలు కూడా డైలీ బేసిస్ ఫాలోఅప్ చేసుకుని మంచి జరిగేలాగా నేను ముందుకెళ్తాను. కొల్లేరు సమస్యల గురించి మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది. వెస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించి ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు కాబట్టి. ఒకప్పుడు కొల్లేరు మాదిరిగా ఉందా ఇప్పుడు? రకరకాల ఇంటర్వెన్షన్స్ వల్ల కొంచెం డిస్టర్బ్ అవ్వడం మాత్రం వాస్తవమే. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మాత్రం కొల్లేరు సమస్యలు తీర్చడానికే దృక్పథంతో ఉంది. ఆ కొల్లేరు సమస్యల్ని ఏదున్నా కూడా త్వరలో కష్టమైనా కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో వెళ్తేనే మనం సమస్య పరిష్కారం దిశగా వెళ్తుంది. కొల్లేరు ఒకప్పుడు 5వ కాంటూరు కుదించారు. అప్పుడున్న ఎవరైతే అక్రమంగా చేపల చెరువులు నిర్మించారో రాజశేఖర రెడ్డి టైంలో ఆ కట్టలన్నీ బాంబులతో వేచేశారు. కొల్లేరు ప్రక్షాళన జరిగింది అనుకున్నాం. తీరా చూస్తే లాస్ట్ 10 yearsలో మళ్ళీ యథావిధిగా కొల్లేరంతా ఆక్రమణకు గురైపోయింది. మళ్ళీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం కొల్లేరుకు మంచి చేయాలనే దృక్పథంతో ఉన్నారు కాబట్టి, గత ప్రభుత్వంలా కాదు కాబట్టి కొల్లేరు ప్రజలకు కూడా తెలుసు ఏ ప్రభుత్వం మంచి చేయాలనుకుంటుందో, ఏ ప్రభుత్వం ఇలాంటి
వాళ్ళకి నష్టపరిచేలాగా చేస్తుందో అది జనాలకు తెలుసు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా ప్రజలకు మంచి జరిగేలాగా వృత్తి సంఘాలు కానివ్వండి, రైతు సంఘాలకు కానివ్వండి, కేంద్రం నుంచి రావాల్సినవన్నీ నేను ఆన్ ఎ డైలీ బేసిస్ నా టీం నేను రెడీ చేసుకుని అట్లా ప్రతి దాని మీద వర్కౌట్ చేసి ఒక కంట్రోల్ రూమ్ పెట్టి వాళ్ళకి అన్నీ అందేలాగా నేను కృషి చేస్తాను. సరే, ఇదంతా ఏలూరు కాన్స్టిట్యున్సీ నుంచి కొంచెం బ్రాడ్గా వెళ్దాం. ఓకే. ఏపీ పాలిటిక్స్ గురించి మీకు ఎంత అవగాహన ఉంది అనేది మీరు ఎంతవరకు స్టడీ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఇప్పుడు నేనైతే జీరో అనుకుంటున్నానండి. పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ జీరో అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అపోజిషన్ అందరూ కలవడం జరుగుతుంది. అపోజిషన్ పార్టీస్ సిపిఐ, సిపిఎం అన్ని బ్యాక్ హ్యాండ్లో కూడా అందరూ ఒకటవుతున్నారు. కాంగ్రెస్ సహా షర్మిల గారితో సహా అందరూ ఒకటవుతున్నారు. సో నాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు వీక్గా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలవడం జరుగుతుంది. అంటే ఇక వెస్ట్ గోదావరిలో పర్టికులర్గా కాపుల ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కులాలు వద్దనుకున్నా కూడా కులాల గురించి డిస్కస్ చేయొద్దు అని అనుకున్నప్పటికీ దాని ఎఫెక్ట్ ఇప్పటికీ అనివార్యంగా ఉంది. సో ఆ కాపు ఓటు బ్యాంక్ అంతా కూడా జనసేన పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి వెళ్తుంది. వెస్ట్ గోదావరి జిల్లా మొత్తం కూడా ఈసారి టీడీపీ జనసేన క్లీన్ స్వీప్ చేస్తుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. నేను గడప గడపకి చేస్తున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి. నేను గడప గడపకి చేస్తూ ఉన్నాను, ఇంటిపైన జనసేన జెండా చూశాను, అయినా కూడా ఇంట్లోకి వెళ్ళి వారికి ఏమేమి పథకాలు వచ్చినాయో నేను చెప్పడం జరిగింది. అయితే ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అదేంటమ్మా ఎందుకమ్మా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అంటే, ఈరోజు నేను కరోనా టైంలో నాకు కరోనా వచ్చింది, నా వ్యాపారం చేసుకోలేకపోయాను నేను, కానీ నేను బతుకున్నాను, నా పిల్లలకి ఫుడ్ పెట్టానంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని చెప్పడం జరిగింది. కానీ మా ఇంట్లో పిల్లలు పవన్ కళ్యాణ్ జనసేన అంటారు, కానీ నేను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నా తమ్ముడు లాంటి వారు అని చెప్పి ఆవిడ కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో పిల్లల్ని రెచ్చగొట్టి దాని మీదే డిపెండ్ అవుతున్నారు తప్ప ఏ రోజైనా మేము వస్తే ఈ మంచి చేస్తామని చెప్పి ఏ రోజు జనసేన పార్టీ చీఫ్ చెప్పలేదు. కానీ ఈ ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవచ్చు, కాపులందరూ జనసేన పార్టీకి ఓటేస్తారంటే అది అసలు కలే. ముఖ్యంగా కాపు మహిళల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చొచ్చుకుపోయారు. గతంలో ఎన్నడూ లేని ఏ ప్రభుత్వంలో లేని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. అలానే నెక్స్ట్ ఇంకోటి, అదే మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల ఇప్పుడు పాలిటిక్స్లో ఎంటర్ అయ్యారు. అవును. ఎక్కడైతే మీ నాన్నగారి ప్రస్థానం కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి ప్రస్థానం కావచ్చు మొదలైన అదే కాంగ్రెస్ పార్టీకి ఏపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. వచ్చిన రోజు నుంచి సొంత అన్న జగన్ మీదే కౌంటర్స్ వేయటం, ఆయన్ని ప్రశ్నించటం, విమర్శించడం మొదలు పెడుతున్నారు. ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? నాకు చూసినప్పుడు చాలా బాధేస్తుందండి, చాలా జాలేస్తుంది. ఏ పార్టీ అయితే రాష్ట్రాన్ని నిట్ట నిలువులా చీల్చి ఎంతో అందరి జీవితాల్ని నాశనం చేసిందో ఆ కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం, అలానే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల్లో జైల్లో పెట్టించిందో ఆ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా జాలేస్తుంది. ఇంత హేస్టీ డిసిషన్ ఎందుకు తీసుకున్నారా, ఎందుకు ఇలా ఈ పొజిషన్కి వెళ్ళారా అని చెప్పి చాలా బాధగా ఉంది. మొత్తం ఓవరాల్గా ఫైనల్గా అండి ఒక మాట, మీరు చూస్తేనేమో మిల్కీ బాయ్ లాగా, స్మార్ట్ బాయ్ లాగా సినిమా హీరోలా ఉన్నారు. ఏ ఇండస్ట్రీకి ట్రై చేయకుండా ఈ పొలిటికల్ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? నేను ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదండి సినిమా ఇండస్ట్రీ అంటే. నేను ఎప్పుడు నా పని నేను చేసుకోవడం, మా బిజినెసెస్ నేను చూసుకోవడం, ఇవే వీటితోనే జరిగింది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యంగా నేను పాలిటిక్స్ కూడా దూరంగా, అంటే బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేసినా కూడా పాలిటిక్స్ అంటే కొంచెం అయిష్టంగానే ఉండేవాడిని. కానీ ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఇవన్నీ మంచి చూశాను. మెయిన్ నాడు నేడు స్కూల్స్, నేను నాడు నేడు స్కూల్స్ చూసినప్పుడు ఫస్ట్ ఓకే ఏదో చేస్తున్నారు అనుకున్నాను. నేను ఎప్పుడైతే వెళ్ళి క్లాస్ రూమ్స్ చూసి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యానో ఆ రోజు నుంచి నా థింకింగ్ చేంజ్ అయింది. ఏ నాయకుడు ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ నాయకుడు ఓట్ల గురించి ఆలోచించాడు కానీ, ఏ నాయకుడైనా కానీ మనకి ఓట్లతో ప్రజల్ని మోసం చేసి అబద్ధపు హామీలతో అందలం ఎక్కారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చెప్పినట్టు చేస్తా, మ్యాక్సిమం అన్ని ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేశారు. ఎస్పెషలీ స్కూల్స్కి వచ్చేసరికి 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్స్ అండి.
మ్యాథ్స్ ల్యాబ్ 6th క్లాస్ పిల్లలకి 7th క్లాస్ పిల్లలకి ఆ డిఫరెన్స్ చూసి, ఎందుకంటే నేను జూబ్లీస్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను హైదరాబాద్లో. అక్కడ కూడా నా టైంలో ఇలాంటి ఫెసిలిటీస్ ఇప్పుడు కూడా లేవు అంత. అంటే మ్యాథ్స్ ల్యాబ్ ఉండొచ్చు మేబీ, నేను వెళ్ళలేదు. బట్ నేను ఇవన్నీ చూసి మాత్రం నేను షాక్ అయ్యాను. ఇప్పుడు శ్రీ చైతన్య స్కూల్స్, నారాయణ స్కూల్స్కి వెళ్తే మాత్రం అక్కడ మాత్రం ఇవన్నీ లేవు, ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ అవన్నీ లేవు. కానీ ఇవన్నీ చూసి మై పర్సెప్షన్ హ్యాస్ చేంజ్. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ సమ్మన్ హూ రియలీ వాంట్స్ టు మేక్ ఎ చేంజ్ అండ్ హీ హాజ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. మీరు బేసిక్గా మీరు మాట్లాడింది అంత ఎంతసేపు మీతో అరగంట నుంచి ఇంటరాక్ట్ అవుతుంటే మీరు మాట్లాడిన ప్రతి మాట జెన్యూన్గా ఫెయిర్గా అనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏదో చేయాలన్న తపన, ఏదో ప్రూవ్ చేసుకోవాలి, జనాల సమస్యలు నేను పరిష్కరించాలి అన్న అజీలు కనపడుతుంది. కానీ ఇందాక నేను అన్నట్టు మీరు హీరో కాకపోవచ్చు, కానీ ఈ పాలిటిక్స్లో మీరు చాలా మంది విలన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది, చాలా కన్నింగ్ ఫెలోస్ని తట్టుకోవాల్సి ఉంటుంది, ముదురులతో డీల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఎవరితో అన్నా కూడా మనం మాత్రం ఒక ప్లెయిన్ హార్ట్తో, ప్యూర్ హార్ట్తో ముందుకెళ్తాం. నేను ఆల్రెడీ చూస్తూనే ఉన్నాను రాజకీయాల్లో ఎలా ఉంటుందో. చూసినప్పుడు నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, చాలా బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు ఇట్లా ఉన్న వాళ్ళు కూడా రేపు ఇట్లా అయిపోతారు. అవన్నీ అలవాటు అయిపోయినాయి ఆల్రెడీ, కొత్త ఏమీ కాదు. 2 years 3 years నుంచి చూస్తూనే ఉన్నాను. ఐమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సక్సెస్ఫుల్గా మీ పొలిటికల్ ఎంట్రీని పూర్తి చేసుకోవాలి, పార్లమెంట్లో అడుగు పెట్టాలని ఆశిస్తూ. థ్యాంక్ యూ నైస్ మీటింగ్. 33 ఏళ్లకే ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు కారుమూరి సునీల్. బహుశా గెలిస్తే యంగెస్ట్ ఎంపీగా పార్లమెంట్లో ఆయన అడుగు పెట్టబోతూ ఉన్నారు. సో ఎన్నో ఆశయాలతో, ఆలోచనలతో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. సో రెగ్యులర్ పొలిటీషియన్స్కి భిన్నంగా పాలిటిక్స్ని మార్చే దిశగా, అంటే అందరూ పొలిటీషియన్ల మాదిరిగా కాకుండా భిన్నంగా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తానని సునీల్ అయితే మనకు చెప్తున్నారు. చూద్దాం మరి రెగ్యులర్గా పొలిటీషియన్స్ చెప్పినట్టే ఆయన కూడా చెప్తూ ఉన్నారా లేదా నిజంగా మాట నిలుపుకుంటారా అన్నది మనం చూడాల్సి ఉంటుంది. ఇది కారుమూరి సునీల్తో నేనే ఎంపీ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ మరో ఎంపీతో, ఎమ్మెల్యేతో ఇంకో ప్రోగ్రాంలో మళ్ళీ మిమ్మల్ని కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్